రాజకీయాల్లో ఇట్లా మాట్లాడుతున్నటువంటి భాష మీద ఇటీవల మేధావులైనటువంటి వాళ్ళు, భాషావేత్తలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక తీర్మానం కూడా చేసిండ్రు. ఈ భాష రాజకీయాల్లో వాడొద్దు, మీరు రాజకీయాల్లో వాడడం అనేటువంటి దాని వల్ల భాష అంటే ఇదే అనే అర్థం వస్తుంది. అది తెలంగాణ అనే కాదు, తెలుగు భాష అంటే కూడా ఇదే అర్థం, అది కూడా తప్పే. కాబట్టి మీరు సంస్కారాన్ని నేర్చుకోండి, మీరు విలువలు పెంచుకోండి, మీరు మీరు మంచితనం పెంచుకోండి, మీరు రాజకీయంగా నైపుణ్యాన్ని ఉపయోగించండి, రాజకీయ వాదం చేయండి. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడానికి విషయంలో లోతుల్లోకి వెళ్ళి విమర్శించాలి, తిట్టుకోవడం కాదు, బూతులు ఉపయోగించడం, ఇట్లాంటి అసభ్యమైనటువంటి భాష ఉపయోగించడం కాదు. అది కాళేశ్వరం దగ్గరనో ఇంకో దగ్గరనో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగింది అని ఎవరైనా భావిస్తే దాని మీద తప్పకుండా విచారణ చేయించాలి. కానీ దానికి ఈ ఈ ఈ పరస్పర నిందలేంటిది, పరస్పర తిట్లేంటి, పరస్పర భూతేంటిది? ఈయన ఆయన అంటాడు, ఆయన ఈయన అంటాడు, దీనివల్ల ఏమొస్తుంది? రెండు అనే పదం ఈయన వాడాడు, ఆయన వాడాడు, ఇద్దరు వాడారు. నాకు తెలిసి ఉన్న ముఖ్యమంత్రి వాడాడు, పోయిన ముఖ్యమంత్రి వాడాడు. పీకుడు అనే మాట ముగ్గురు వాడారు. ఏంటిది? ఇది క్రమంగా ఎక్కడికి జారుతుంది? ఇది రాజకీయ పతనానికి కారణం కాదా? రాజకీయ పతనం ఇది. ఒక ప్రాంతానికి ఆపాదించడం అనేటువంటిది వాళ్ళ తెలివి తక్కువతనమే అవుతుంది. ఇంకొక రకంగా నేను కూడా కొంచెం స్థాయి తక్కువలో చెప్పాలంటే లేఖితనం అవుతుంది. లేఖి అంటారు. ఆ లేఖి అనే దశకు వీళ్ళు చేరుకోవద్దు. దాన్ని మంచి రాజకీయాలు నడపడానికి ప్రయత్నం చేయాలి. అది తెలంగాణకు సంబంధించిన పదంగా పరిమితం చేయడం అనేది వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ మూర్ఖత్వం. సార్, అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తిట్లో ఒక రకంగా ఉండేది, దరిద్రుడు, సన్నాసి, పిందెలు, సన్నాసి. ఈ కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనేమో లాగులో తొండలెక్కిస్తా, మీ పేగులు తీసి మెడకేసి తిరుగుతా, తొక్కిపాటి నారాధిస్తా, ఇట్లాంటివి ఉన్నాయి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది తిట్లు. ఎందుకు ఇద్దరు ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాబట్టి తిట్లు వేరే ఉన్నాయా, లేకపోతే ఏమనుకోవాలి? కాదు, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ. ఇప్పుడు ఈయన నరసింహస్వామి తీసి పేగులు మెడలేసుకోవడానికి, పేగులు మెడలేసుకోవడం అనే దాన్ని ఎవరు వేసుకున్నా రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి అత్యంత ఉన్నత రాష్ట్ర స్థాయికి సంబంధించిన అత్యున్నత స్థానంలో కూర్చున్న వ్యక్తి పేగులు మెడలేసుకుంటా అంటే పేగులు మెడలేసుకోవడాన్ని ఆ చట్టం అంగీకరిస్తుందా? ఆ రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఏం మాట్లాడుతున్నట్టు లెక్క? పేగులు మెడలేసుకోవడం అనేది హింస కాదా? నువ్వు హింసావాదివా? నువ్వు గాంధీ పెట్టినటువంటి పార్టీకి ప్రతినిధివా? ఎట్లా ప్రతినిధివైతో? అహింస కదా నీ కాంగ్రెస్ సిద్ధాంతం, అహింస కదా. మరి అహింసలో పేగులు మెడలేసుకుంటే ఎట్లుంటుంది? దయ్యాలు, పిశాచాలు, రాక్షసులు పేగులు మెడలేసుకుంటారు. అదా నువ్వు? కాబట్టి అంటే ఇంగితం కోల్పోయిందని అర్థం. దాని అర్థం పేగులు మెడలేసుకుంటాము అని అంటే ఇంగితం కోల్పోయింది అని అర్థం. లేదా ప్రజలను స్థాయిని ఇంకా తక్కువ చేసి అర్థం చేసుకోవడం అని అర్థం. అంటే ఈ భాష అయితే తప్ప ప్రజలకు చేరదు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్. తిట్లయితేనే తిట్లతో మొదల మనిషిని బూతులతో విమర్శిస్తేనే అర్థం చేసుకునే పరిస్థితి ఉందా తెలంగాణలో? అంటే తెలంగాణలో అని కాదు, అన్ని స్థాయిలలో కూడా ఇవాళ ఒక సామాజికంగానే చదివి జ్ఞానం పెంచుకొని, అనుభవం పెంచుకొని, చదవకపోయినా అనుభవం పెంచుకొని, ఆ అనుభవం ఇచ్చినటువంటి సంస్కారంతో మాట్లాడే ఓపిక ఇప్పుడు కొంచెం క్రమంగా తగ్గిపోతున్న దానికి ఇది ఒక కొలమానం, ఇది ఒక ప్రమాణం. నాకు తెలిసినంత వరకు ఇవాళ ఎవరికి సాహిత్యం చదువుకోనో, జ్ఞానం తెలుసుకోనో, వివేకవంతంగా ప్రవర్తించేటటువంటి తీరిక లేదు. చాలా వేగంగా ఉన్నారు. ముఖ్యంగా ఐటీ తరం చాలా వేగంగా ఉన్నది. ఏమి తెలుసుకునేది లేదు. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు చూడవచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుకోవడానికి కూడా తిట్టుకుంటున్నారు. అంటే తిట్టుకోవడంలో ప్రేమ ఉందని అనుకుంటున్నారు. ఆ తిట్లు లేకుండా కూడా ప్రేమను ప్రకటించుకునే భాష తెలిసి ఉంటే దాన్ని గొప్పగా ఇష్టపడతారు. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కువ ఈ సెల్ ఫోన్ పట్టుకొని కూర్చునే తరం ఏదైతే ఉందో అది ఒక రకంగా అజ్ఞానపు తరమే, మూర్ఖత్వపు తరమే. అందులో
నిజంగానే తిట్లు ఎక్కువ ఉంటే వ్యూవర్స్ ఎక్కువ ఉంటున్నారు. అదొక కారణం, కరెక్టే. కానీ వ్యూవర్స్ ఎక్కువ ఉండడమే గొప్పతనం కాదు. ఎక్కువ ఏది తిడితే వాళ్లకు వ్యూవర్స్ రావచ్చు, ఆ నాయకుడిని ఎక్కువ ఇష్టపడవచ్చు. బహుశా ఆవేగంలోనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బండి సంజయ్ దూసుకొచ్చిండు, ఆవేగంలోనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దూసుకొచ్చిండు. వాస్తవంగా వీళ్ళు తనకంటే ముందున్న నాయకులందరినీ దాటి రావడానికి వాళ్ళు ఉపయోగించిన భాష కూడా ఒక కారణం, వాళ్ళకు ఉండే తీవ్రత కూడా ఒక కారణం. ఈ కొత్త జనరేషన్ ఆ తీవ్రతను ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలోకి వచ్చినాకనైనా మనల్ని మనం సంస్కరించుకోకపోతే అదే భాష నేను వాడతా ఉంటే, ఆ భాష వాడితే క్రమక్రమంగా ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి గౌరవం పోతుంది తప్ప భాష యొక్క గౌరవం కాదు. తిట్లు ఇప్పుడు జనాల్లో నుంచి రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చినాయా, రాజకీయ నాయకుల తిట్లు జనాలకు పోతున్నాయా? నాకు తెలిసినంత వరకు ఈ తిట్లు అనేటువంటి ప్రత్యేకంగా ఒక భాషకు పరిమితమైనవి కాదు. ఎవరెవరు పతనమవుతారో, ఎవరెవరు కోపంలో ఇంకొక వ్యక్తీకరణ లేనోళ్ళు, ఇంకొక మాట తెలియనోళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్థాయికి వెళ్తారు. అది జనంలోంచి వచ్చిందా అని అంటే తిట్లు జనంలో ఉన్నాయి, లేవని అంటలేను. నేను కూడా ఊరు నుంచే వచ్చినా నాకు కూడా వందలాది వేలాది తిట్లు వస్తాయి. కానీ నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడము అంటే, ఆ తిట్టడాన్ని మించిన భాష, అంటే ఆ తిట్లు లేకుండా కోపాన్ని లేదా ప్రేమను లేదా అసహనాన్ని ప్రకటించే ఇంకా చాలా పదాలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. అవి వాళ్ళు తెలుసుకోవచ్చు, వాటితో మాట్లాడుకోవచ్చు. కానీ అవి మాట్లాడి ఉపయోగించి ఆ యొక్క గౌరవ స్థానంలోకి రావడానికి ఓపిక లేనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. అది నిజానికి ఒక సామాజికంగా ఒక స్థాయి, ఒక సాంస్కృతిక స్థాయికి అది సరైనటువంటిది కాదు. ఒక సంస్కృతిని నిజంగా గౌరవించదలుచుకుంటే, తెలంగాణ సంస్కృతి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ సంస్కృతిలో ఉంటున్న గొప్ప పదాలన్నింటినీ, గొప్ప మాటలన్నింటినీ ఉపయోగించాలి తప్ప, ఎక్కడో పడిపోయి అణిగిపోయి ఉన్నటువంటి పదాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ నాయకులు ఉపయోగించడం అనేటువంటిది వాళ్ళ స్థాయికి ఎంత మాత్రం సరైంది కాదు.